గ్రంథం సిద్ధమండలం 5th డైమెన్షన్ పార్ట్ 2 4వ పాఠం. మన సమస్య దాని వివరణ. చాలా కాలం నుంచి మనుష్యులు మానవ ప్రపంచాన్ని సరిగా మేనేజ్ చేయటం లేదు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. ఎవరిని తప్పు పట్టడానికి లేక తిట్టడానికి వీలు లేదు. ఎవరిని వారే తిట్టుకోవాల్సిందే. మనుష్యులను తీసుకువచ్చి అమోఘంగా గతి తప్పకుండా దానికి కేటాయించిన దారిలోనే తిరుగుతున్న ఒక గోళం మీద ఉంచారు. ఇక్కడ నమ్మకంగా ఒక క్రమ పద్ధతులు, ఋతువులు ఒకదాని వెంట ఒకటి అనుసరిస్తాయి. ఈ తిరుగుతున్న ఇంటిలో మనుష్యులు హృదయపూర్వకంగా అడిగిన కోరికలన్నీ ఇవ్వబడతాయి. అయితే ప్రతిదీ లెక్కించబడుతుంది. ఇక్కడ పొందటానికి అనంతమైన అందాలు, మరి అనంతమైన సంతోషాలు ఉన్నాయి. మనల్ని ముందుకు ప్రేరేపించడానికి కావలసినన్ని బాధలు, మరి అందులోనూ రకాలు ఏర్పరచబడ్డాయి. ఇక్కడ కావలసినంత స్థలం, కావలసినంత ఆహారము, మరి అందరికీ కావలసినన్ని వృత్తులు ఏర్పరచబడినాయి. ఈ మనుష్యులకు అత్యద్భుతమైన శరీరాలు ఇవ్వబడినాయి. ఇవి ప్రకృతిపరంగా శక్తితో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటాయి. వీరికి మానసిక శక్తులు అనేక అవకాశాలు ఇవ్వబడినాయి. మనిషికి ఉన్న ఈ సృజనాత్మక శక్తుల వలన ప్రకృతిలోని అన్ని పదార్థాలను మరి బలాలను ఒకదాని తరువాత ఒకటి అన్నింటినీ పరిపాలించగలుగుతున్నాడు. ఏ చరిత్రను చూసినా కూడా ఎంతో గొప్ప విజయాలను సాధించిన నాయకులు, బోధకులు మనకు కనిపిస్తారు. వీరికి సిద్ధాంతాలు, సూత్రాలు అందజేయబడినాయి. ఆదర్శవంతమైన సామాజిక జీవితం ఏర్పరచబడింది. ఇంత అద్భుతమైన ఈ ఘనమైన వారసత్వం నుండి ఏమి సాధించాడు? ఘనమైన వారసత్వం ఔదార్యాన్ని, మరి అందాలు కృతజ్ఞతని పెంపొందించాయా? ఘనమైన వారసత్వం ఔదార్యాన్ని, మరి అందాన్ని, కృతజ్ఞతని పెంపొందించాయా? బలము పువ్వులా విచ్చుకొని మరింత బలాన్ని కూడగట్టిందా? అవకాశం బుద్ధిని పెంపొందించిందా? మన ముందు ఉన్న చిత్రాన్ని పరిశీలిస్తే మనుష్య లక్షణం మరి వీరు సాధించినదంతా కెలిడియో స్కోప్లోని రంగురంగుల బొమ్మల్లాగా తయారయ్యింది. అందం, అర్హత, తెలివి, పశుప్రాయం, పచ్చి నేరం అన్ని లక్షణాలు ఒకదానికొకటి కలిసిపోయాయి. అది అని నిర్ణయం చేయటానికి వీలు లేని విధంగా ఈ నమూనా తయారైంది. ఇది కాంతి వైపు కాలేక చీకటిలోక ఇది కాంతి వైపుకా లేక చీకటిలోక అనేది అర్థం కాకుండా అయ్యింది. సంబంధం లేని విధంగా ముక్కలుగా ఒక ప్యాచ్ వర్క్ లాగా ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు. ఒకదానికొకటి సంబంధం లేకుండా చేయటం వలన ఏవేవో కలిసి అతుకుల బొంతలాగా జీవితం తయారయ్యింది. ఎంతో నిధులున్న ఈ ప్రపంచం నుండి తనకు కావలసిన దాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాడు. ప్రకృతి ఒక క్రమాన్ని ఏర్పరిచింది. కానీ తరచుగా క్రమం తప్పుతూ స్థిరత్వం లేకుండా సంబంధం లేని విధంగా ప్రకృతిని మార్చాడు. అందాన్ని సృష్టించడానికి బదులు నిరాశతో వికారాన్ని సృష్టిస్తున్నాడు. ఘనమైన శరీరాన్ని, శక్తికి మారుపేరైన మైండ్ని నిర్లక్ష్యం చేశాడు. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన సామర్థ్యాన్నంతా తీసుకువెళ్ళి తనను తాను నాశనం చేసుకోవటానికి, అంటే యుద్ధాలు, జబ్బులు మొదలైనవి రావటానికి కావలసిన పరిస్థితులను కల్పించుకున్నాడు. ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి సంబంధం లేకుండా తయారు చేసుకున్నాడు. సరైన కళ్ళకి పిచ్చి కళ్ళజోడు తగిలించిన విధంగా అనేక మార్గాల్లో మానవజాతి తన జీవితాన్ని నిర్దేశించుకుంది. అయినా దీనితో పాటు సగటు మానవుడు తాను సంతోషంగా, సురక్షితంగా ఉండటాన్నే కోరుకుంటున్నాడు. అందాన్ని ఆస్వాదిస్తూ, సుఖాలను అనుభవిస్తూ, మంచి స్నేహితులతో ఏదో సాధించాలనే ప్రేరణను కూడా కలిగి ఉంటాడు. అయితే ఇప్పుడు మనిషికి అతని కోరికలకి మధ్యనున్న సంబంధం ఎలా మాయమయ్యింది? అతని జీవితాన్ని అస్థిరం చేసిన ఆ తప్పు ఎక్కడ జరిగింది? దీనిని తప్పకుండా కనుక్కోవాలి. దీనిని కనుగొనే వరకు, అదేమిటో గుర్తించే వరకు
మనిషి కలవరపడుతూ బురద గుంటలు దొర్లుతూ తన జీవితాన్ని సాగించాల్సిందే. శక్తివంతమైన దేశాలు ఇతర దేశాలలో ఉన్న అక్రమాలని, దొంగతనాలను, చంపటాన్ని, బాధించటాన్ని, పీడించటాన్ని క్షమాపణ లేకుండా నిర్మూలించి శాంతిని స్థాపించాలని తిరిగి ఇంకా చంపుకుంటూ పోతున్నారు. ఒక కొత్త క్రమాన్ని ఏర్పరచడం కోసం తొందరగా సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈరోజు ప్రతి మనిషి కూడా ప్రపంచం గురించి తనకేమీ సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తూ దానిని భయంకరంగా ప్రగతి లేని స్థితికి తీసుకువచ్చాడు. నాయకులు ప్రజాభిప్రాయం ప్రకారం లేక ప్రజల మైండ్కు ఉన్న బలాన్ని బట్టి లేక వారి లక్షణాలను బట్టి నటించేవారుగా తయారయ్యారు. నియంతలు కొంతవరకు ప్రజల ఉద్దేశ్యాన్ని మార్చి పనులు చేయగలరు, కానీ వాళ్ళు కూడా దానికి అనుకూలంగా మారాలి. ప్రపంచంలో ఎక్కువ శక్తివంతులైన వారందరూ అంతే శక్తివంతంగా ప్రజలను పీడించేవారుగా ఉంటున్నారు. ఏ విషయాన్నైనా పర్యవసానం ప్రజల చుట్టూ ఉన్న వాతావరణం మీద, ప్రత్యేకంగా ప్రజల కోరికల మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితమైన సాంఘిక పరిస్థితులే ఏ రకమైన నాయకుడు పరిపాలనలోకి రావాలనేది నిర్ణయిస్తుంది. ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రభుత్వం ఉంటుంది. ఆ అభిప్రాయాలు, ఉద్దేశాలు ఎవరివో కావు, మీవి నావే. అందువలన తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన ఉద్దేశాలే మనల్ని పరిపాలిస్తున్నాయి. మనం తీసుకోవాల్సిన బాధ్యత మన తలుపు తడుతూనే ఉంది. ఇప్పుడు ప్రజల ముందు ఒక పర్యవసానం ఉంది. అది ప్రపంచ ఏకీకరణ. మనలో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు భాగాన్ని పంచుకోవాలని ఆలోచించాలి. తరువాత ప్రజలకు మనం కొంతవరకు సాయం అందించగలగాలి. అంటే వారు తమ పాత అభిప్రాయాలను, ఉద్దేశాలను మార్చుకుని శాంతం, కొత్తగా సాహసవంతంగా ఉండేటట్లు, విషయాలను అర్థం చేసుకునేటట్లుగా చేసి వారు పరిధులు లేని అనంతమైన శక్తిని కలిగి ఉన్నారని తెలుసుకునేటట్లు చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఒక కొత్త దివ్యమైన ప్రపంచంలో నివసించడానికి అర్హతను పొందుతాము. ఎప్పుడు అక్కడ దివ్యమైన ప్రపంచమే ఉంది, కానీ ఆలోచన చేయలేని కారణంగా మనంతట మనమే ఆ దివ్య ప్రపంచం నుంచి బయటకు వచ్చాం. మనమందరము ఆలోచిస్తున్నామనే నమ్ముతాం, కానీ భయపడాల్సింది ఏమిటంటే దాదాపు మనందరము మౌనంతో కూడిన నిజమైన ఆలోచనను చేయటం లేదు. మనం మైండ్ని నిశ్శబ్దపరిచినప్పుడే నిజమైన ఆలోచనలు వస్తాయి. మనము మొదట చేయవలసినది ఇంత ప్రమాదకరమైన తప్పును తెలుసుకోవటం, దానికి పరిష్కారాన్ని కనుక్కోవటం. మనం ఏ విషయం గురించైనా ఆలోచన చేయకపోవటం ఒక అలవాటుగా మారింది. దీనికి సరైన పద్ధతి ఆలోచించటమే. మన ఆలోచనను ఒక రైలుగా ఊహించుకుంటే దానిలోని బోగీలు స్వచ్ఛంగా, లాజికల్గా నిజమైన ఆలోచనలకు గుర్తుగా ఉండాలి. మొదట ఇది ఎంత థ్రిల్లింగ్గా ఉండే సాహసము నిరూపిస్తుంది. తర్వాత కొత్త పరిజ్ఞానానికి సంబంధించిన అద్భుతాలను తీసుకువస్తుంది. పుస్తకాల ద్వారా మనం చాలా నేర్చుకుంటాం, కానీ పుస్తకాలు లేక గ్రంథాలు చదవకుండా కూడా శాస్త్రీయంగా మేధస్సుని నియంత్రించడం ద్వారా మానవ మేధస్సు నేర్చుకోలేని విషయమే లేదని ఎంతోమంది అద్భుతమైన వారు ఎల్లప్పుడూ చెబుతూనే ఉన్నారు. ఈ కళను చేతనావస్థలో కానీ లేక అంతర్చేతనలో కానీ అభ్యాసం చేయవచ్చు. దీని ద్వారా ఎవరైనా కూడా నిజమైన ఉద్దేశ్యాలను కలిగి దేనినైనా సృష్టించగలుగుతారు. సగటు మనిషి దేని గురించి పెద్దగా ఆలోచించడు. అతని చుట్టుప్రక్కల పరిస్థితులకు సంబంధించిన ప్రేరణలను బట్టి అతని మెదడు దానంతటా అదే ప్రతిచర్యలను చూపిస్తూ ఉంటుంది. ఇతని మెదడు అతనికి కావలసిన అభిప్రాయాలను మరి శైలిని ఇస్తుంది. ఈథర్లో గుంపులుగా తిరుగుతున్న ఆలోచనలను వైర్లెస్ రిసీవర్ లాగా గ్రహించి వాటినే వాడుతాడు. సగటు మనిషి ఒక వాక్యాన్ని లేక అభిప్రాయాన్ని లేక ఒక వాస్తవాన్ని మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడో చదివినదో, నేర్చుకున్నదో లేక విన్నదో వాడుతాడే కానీ తన జ్ఞాపక శక్తి నుంచి ఒక్కదానిని కూడా బయటకు తీయటానికి ప్రయత్నించడు. ఆలోచించటం అంటే ఉన్నదాన్ని తిరిగి అప్పజెప్పటం కాదు. సృష్టికి ప్రతిగా మైండ్లో ఇంతకుముందు లేని ఆలోచనను సృష్టించే సిద్ధాంతంలో పోలికను చూపించటం, వేరు చేయటం, విభజించటం, ప్రశ్న వేయటం, ఫలితాలను చూడటం వలన ఒక కొత్త వైబ్రేషన్ వస్తుంది.
ఏది సృష్టించబడిన ప్రపంచ పరివర్తనలు ఏ కొంచెం పంచుకున్న వాళ్ళమవుతాం. చరిత్రలో ఒకరు లేక ఇద్దరు ఆలోచిస్తున్నారు. అందువలన కొత్త విషయాలను కనుగొనటం, ప్రతిపాదించటం, పరిశోధనలు గావించటం చేశారు. మానవ విలువను గుర్తించింది. మరి మొత్తం మానవజాతి ఆ విధంగా నేర్చుకుంటే అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. గుర్తించగలిగిన నాగరికతే మారిపోతుంది. సరిపోయేంతగా ఎవరూ ఆలోచించకపోవటం వలన విషం లేకుండా తయారైనవి ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ముడి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ పోరాటాలు అంతర్జాల సమస్యలకు, కష్టాలకు ఎటువంటి పరిష్కారాన్ని ఇవ్వలేదు. చరిత్రలో యుద్ధాలు ఏ సమస్యను పరిష్కరించలేదు. పరిష్కరించాలి అంటే భూమిపైన ఉన్న దివ్యమైన దృష్టి కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారు చేసిన ప్రణాళిక ద్వారా అంతర్జాతీయంగా సాధించి దాన్ని నిర్వహించాలి. ఈ ప్రణాళికలు విజయవంతం సాధారణ ప్రజలు వాటిని అర్థం చేసుకుని ఆధారంగా నిలవాలి. కొంతమంది అయినా స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తూ ఉంటే, చాలామంది తెలివిగా అర్థం చేసుకునేవారు ఉన్నప్పుడే ప్రపంచ పరిష్కారం లభిస్తుందని చివరి విశ్లేషణలో తేలింది. ఇంకా చాలా యుద్ధాలతో, బాధలతో వృధా చేయకుండా ఉండాలంటే సాధ్యమైన మరి స్వచ్ఛంగా ఆలోచించటాన్ని వృద్ధి చేసుకోవాలి. బాధాకరమైన అతని యొక్క సొంత పరివర్తన విధానాన్ని తెలుసుకుని అర్థం తనంతట తానుగా శిక్షణను తీసుకోవటం లేదు. తన చుట్టూ జరుగుతున్న సంఘటనల ప్రాముఖ్యతను గుర్తించలేకపోతున్నాడు. ఇవి ఎక్కడికి దారి తీస్తాయో గ్రహించలేకపోతున్నాడు. ఏం రాబోతోందో ఊహించలేకపోతున్నాడు. మనిషి తనకు తెలియకుండానే అద్భుతంగా యంత్రాలకు సంబంధించిన నూతన విషయాలను ఆవిష్కరించడం ద్వారా దైవశక్తి ముందుకు నడవటానికి కావలసిన అభివృద్ధిని అందిస్తున్నాడు. కానీ తిరిగి మళ్ళీ అతని యొక్క పురాతనమైన జాడలను వదలకుండా తనకు తానే వెనక్కి లాక్కుని పూడ్చి పెట్టుకుంటున్నాడు. జీవితంలో నివసించాల్సిన విధంగా నివసించకుండా అసహజమైన దూరాన్ని సృష్టించుకుంటున్నాడు. మరి దాని ఫలితాలను కలిసి నెట్టుకుపోయే అలలకు వదిలేశాడు. అందువలన ఈరోజు అస్థిరంగా భ్రమలతో ఉన్న ప్రపంచం మన ముందుంది. మనిషి మానసికమైన జాడల నుంచి స్వేచ్ఛను పొందే వరకు మరి జీవితంలో వేగంగా మారుతున్న పరిస్థితులను చూసి తాను కూడా పరివర్తన విధానంలో ముందడుగు వేయటానికి పూనుకోవాలి. లేదంటే సరికాని పరిస్థితులతో సంతోషం లేకుండా జీవితాన్ని సాగించాలి. ప్రతి ఒక్కరూ ఆడ మగ తేడా లేకుండా కలిసి ఆలోచిస్తూ నిజంగా జీవిస్తూ గొప్ప సంస్కారం కలిగిన ప్రజలతో కూడిన కొత్త గొప్ప నాగరికతను తీసుకురాగలగాలి. గొప్ప సాహసవంతమైన స్వేచ్ఛతో కూడిన ఆలోచనను చేయటం ద్వారా ఒకానొక క్రొత్త ప్రపంచం ఆవిష్కరించబడుతుంది. మానవుడి తన చర్యల ద్వారా కొన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతాడు. అందుకని అతను ఏదో ఒక పని చేస్తాడు. పక్షి గూడును కట్టుకుంటుంది. ఎందుకంటే అది కుటుంబపరంగా కొంత అభివృద్ధిని సాధించవచ్చని ఎదురు చూస్తుంది. మన అంచనాలలో ఉన్న భవిష్యత్తు మన శక్తిని బట్టి ఉంటుంది. మనం వృధాగా జీవితాన్ని గడపలేం. ఎన్నో గొప్పవైన సృజనాత్మకమైన పనులు ఎవరికి వారు జీవించి ఉన్న కాలంలోనే సాధించారు. ప్రాథమిక మనిషి రాబోయే కొన్ని గంటల వరకు ప్రణాళిక వేసుకుంటాడు. సగటు మానవుడు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు ప్రణాళిక వేసుకుంటాడు. సాధారణమైన మనిషి రాబోయే కొన్ని గంటల వరకు ప్రణాళిక వేసుకుంటాడు. సగటు మానవుడు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు ప్రణాళిక వేసుకుంటాడు. అద్భుతమైన మనిషి రాబోయే శతాబ్దాల వరకు ప్రణాళిక వేస్తాడు. అందువలన అత్యవసరంగా మనకు సాధ్యమైనంత వరకు మన భవిష్యత్తులో మనం ఏం చేయాలి అనేది ప్రణాళిక వేసుకోవాలి. అది సాధ్యపడుతుందని మనం నమ్మాలి. జ్యోతిష్యం, దైవ ప్రేరితమైన కళలు లేక మానసికంగా దృశ్యాలు రావటం అనేవి అవసరం లేకుండానే కేవలం స్వచ్ఛమైన లాజికల్ ఆలోచన విధానం ద్వారా మన మైండ్ని ట్యూన్ చేసుకుని విశ్వ ప్రణాళికకు మనం ఏం చేయగలమో అది చేయటానికి విశ్వ ప్రణాళికను పరివర్తన జరిగే విధానాన్ని తెలుసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ఒక వైర్లెస్ని ఉపయోగించినట్లుగా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కష్టం ఏంటంటే సరైన శిక్షణ లేకపోవటం, వారసత్వంగా వచ్చే అలవాటు లేకపోవటం, అభ్యాసం లేకపోవటం. ఇవే కాకుండా ఆశ్చర్యపోయే దృశ్యాలతో ప్రేరేపించే ప్రతిజ్ఞల ద్వారా ప్రయాణించాలి.
ఇవన్నీ మైండ్ని నియంత్రించడం ద్వారానే సాధించగలం. అయినప్పటికీ ఇటువంటి ప్రయోగాలు నిరూపించటం కష్టం. ఇప్పుడు మనకున్న ఫలితాలు పూర్వం ఎప్పుడో ఏ మహానుభావుల ద్వారానో ఇవ్వబడినవి. కానీ మనం కూడా అభ్యాసంలో పెట్టవచ్చు. వీటిని మనం విజయవంతంగా నిర్వహించాలి. అంటే వాడలాంటి మన మైండ్ని వాడరేవు వదిలి మహాసముద్రంలోనికి వెళ్ళనిస్తే అది అలలపైన ప్రయాణిస్తూ పరిధులు లేని జీవిత రహస్యాలను కనుగొంటుంది. అత్యవసరమైన అవసరాలు తప్ప మిగతా వాటిని మనం ఇప్పుడు విసిరివేయగలగాలి. ఇంతకుముందు తలచిన భావాలను, ప్రతి ఆలోచనను, అంటే చూడటానికి సాధారణంగా కనిపించే ఆలోచనలను, మరి నిజాలులాగా కనిపించే వాటిని, నిష్కపటంగా మరి వాస్తవాలుగా కనబడే వాటిని దూరంగా విసిరివేయాలి. ఈ ప్రపంచంలో శాంతం మోసం చేస్తూ సాధారణమైనదిగా మరి వాస్తవంగా కనబడేది ఏదీ లేదు. ఎందుకంటే జీవితం ప్రయాణాన్ని సాగిస్తూ ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. అందువలన ఇప్పుడు వాస్తవం అనిపించింది మరుక్షణానికి వాస్తవం కాకపోవచ్చు. బుద్ధిస్ట్గా ఉండాలనుకునే ఒక విద్యార్థి ధ్యానం ద్వారా నవ్వాలని కోరుకుంటే తనలో ఉన్న అద్భుతమైన తెలివితేటలతో వాళ్ళను లోతైన, తీవ్రమైన, గొప్ప, వివేకమైన, విశిష్టమైన ప్రశ్నలను, చెత్త చెదారాన్ని అంతా తీసివేసి మొక్కలను నాటడానికి భూమిని తయారు చేస్తారు. అలాగే అతని మైండ్ కొత్త ముద్రలను వేయటానికి ఖాళీగా చేసి తయారుగా ఉండాలి. ఎంతో నిపుణత కలిగిన, మరి ఎన్నో సంవత్సరాల శ్రమ లేకుండా మనమే మేధస్సుని అనే దాన్ని సాధించలేం. కానీ ఒకటి మాత్రం మన మైండ్ అన్నింటినీ తెలుసుకోవడానికి స్థిరంగా ఉంది అనే స్థిరంగా గుర్తుంచుకోవాలి. అప్పుడు అది కొత్త విషయాలకు ప్రవేశంగా మారుతుంది. ధైర్యవంతులు కావాలని కోరుకున్నప్పుడు ముందు భూతకాలంలోకి, పూర్వకాలపు ఆలోచనాపరులు చెప్పిన విషయాలను ఇప్పుడు ఇవ్వబడిన సిద్ధాంతాలను మన అధీనంలోకి వచ్చినట్లుగా భావిస్తూ దాని ద్వారా మనం తెలుసుకున్న జ్ఞానానికి తృప్తి చెందుతాం. మన దృష్టి ఇది పెంచుతుంది. కానీ మనకు రాబోయే ప్రయోగంలో దీనికి కావాలి అంటే కొత్త నిజమైన ఆలోచన కావాలి. అప్పుడు మనలో రూపాలు కలుగుతాయి. అతిగా లోతులోకి వెళ్లకుండా పూర్వకాలం ఇప్పటి వరకు మనిషి అభివృద్ధిలో ఉన్న ముఖ్యమైన సంఘటనలను తమ విస్తారమైన దృష్టితో చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే తిరిగి మళ్ళీ వచ్చే కాలచక్రాలు, ప్రవాహాలు, అలలు, బంధాలలో మార్పును తీసుకువస్తాయి. జీవితం అనేది ఎప్పుడూ మరి అనుమానం లేకుండా పొడిగించబడుతూనే ఉంటుంది. ఆ తేడా ప్రతి చరిత్రలో కూడా ఇంతకుముందు లేని కొత్తదనం ఉంటుంది. వర్తమానాన్ని కలుగజేస్తుంది. అదే భవిష్యత్తుకు దారిని చూపిస్తుంది. మనిషి యొక్క నీతివంతమైన మరి మానసికమైన అభివృద్ధి గురించి మనస్సు పెట్టి తెలుసుకోవాలి. భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్న యుద్ధాలు, ఆక్రమణలు, మరి కూలిపోతున్న సామ్రాజ్యాల కోసం మనకున్న ఉత్సాహాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో మానవ జాతిలో రావలసిన మార్పులను గాఢంగా కోరుకుంటూ ప్రయత్నించాలి. ఈ మార్గంలో జరిగిపోయిన కాలంలో పరివర్తన విధానానికి సంబంధించిన జాడలను, మరి ఏ లైన్లలో ప్రత్యేకమైన అభివృద్ధి జరిగిందో అది గుర్తించాలి. ఇప్పటి వరకు మనం దాన్ని ఎలా అనుసరిస్తున్నామో తెలుసుకుని భవిష్యత్తు గైడ్గా వాడుకోవాలి. సగటు మనిషి జీవిత చక్రాన్ని చూస్తే అందులో అన్నీ కలగలిపి ఉంటాయి. మంచి మరి చెడు, తెలివి తక్కువతనం, శక్తి మరి బద్ధకం అన్నీ మిశ్రమంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన ఈ కలయికలు చూడటానికి మొదట ప్రాముఖ్యత లేనివిగా అనిపిస్తాయి. మానసిక నిపుణులు చెబుతున్నది ఏమిటంటే ఒక గుర్తించదగిన లక్షణం వెనకాల దాన్ని పూర్తి చేయగల లేక సంపూర్ణం చేయగల ఇంకొక లక్షణం ఉంటుంది. ఏ లక్షణం మీదైనా కొంచెం ఒత్తిడి ఏర్పడినా సద్గుణం మంచి గుణం, దుర్గుణం చెడ్డ గుణంగా మారుతుంది. ఒకే గుర్తు లేక చిహ్నంతో ఒక లక్షణం దానికి సంబంధించదగిన లక్షణం పొగరబోతుతనంగా మారుతుంది. అధికారం క్రూరత్వం, సూక్ష్మబుద్ధి మోసంగా, నీచత్వం శ్రేయస్సుగా, గర్వం గౌరవంగా, సోమర్తనం నిర్మలతగా మారుతాయి. అన్ని లక్షణాలు కూడా వాటికి సంబంధించిన ఇంకొక లక్షణంగా మారుతాయి.
దుర్గుణం, సద్గుణం రెండూ కూడా సమానమైన బలాన్ని కలిగి ఉంటాయి. చాలా విషయాల్లో ఇది సున్నితమైన మార్జిన్ను కలిగి ఉంటుంది. అంటే ఒకానొక పరిస్థితిలో ఈ రెండు లక్షణాలను విడదీసి చూడటం కష్టంగా ఉంటుంది. ఒక మనిషి తనకున్న లక్షణాన్ని అభిమానంగా అనుకుంటాడు, కానీ అది చూసేసరికి అహంకారంగా ఉంటుంది. మనకు తెలిసిన చరిత్రలో ఒక భాగాన్ని తీసుకుని మానవ లక్షణాల అభివృద్ధి ఎలా జరిగిందనేది చూస్తే చెడు అలవాట్లు కానీ లేక చెడు చిహ్నాలు కానీ లక్షణాన్ని మారుస్తాయని భయపడనవసరం లేదు. ఒక చెడు లక్షణం పెరుగుతుందంటే దానికి రెండవ వైపున ఒక మంచి లక్షణం కూడా పెరుగుతుందని తెలుసుకోవాలి. పెరగటమే కాకుండా అది ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. మానవుడి ప్రథమ లక్షణం ఆత్మ సంరక్షణ అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. అతను గుహ జీవితాన్ని మొదలు పెట్టకముందే అతని మొదటి ఆలోచనలన్నీ తనని ప్రమాదాల నుంచి మరి క్రూర మృగాల నుంచి ఎలా రక్షించుకోవాలనేది. రెండవది తనకొక సహచరిణి లేక సహచరుడు కావాలని, తన పనులకు అవసరమైన కొన్ని వస్తువులు కావాలని మరి వాటిని సంరక్షించుకోవాలని తెలుసుకున్నాడు. మూడవది తన పిల్లలకు శిక్షణనిస్తే తనకు ఉపయోగకరంగా ఉంటారని, తన ఇంటి బలం పెరుగుతుందని మంచి ప్లాన్ను కనుగొన్నాడు. ఆత్మ సంరక్షణ స్వాధీనమును తెలియజేయటం, అధికారాన్ని నియంత్రించటం, మతాన్ని వ్యాపింపచేయటం ఇవన్నీ మనిషిలో అభివృద్ధి చెందిన ప్రాథమిక చిహ్నాలు. ఈ గుర్తులు ఎంతగా వేరులోనుకొని పోయాయి అంటే అవి ఇప్పటికీ కూడా, అంటే ఈ ప్రపంచం అభివృద్ధి చెందిన తర్వాత కూడా మనిషి చర్యలకు మార్గాన్ని చూపిస్తూ పరిపాలిస్తున్నాయి. సైన్సు మరి సంఘ జీవనం భూమి మీద పరిస్థితులను మార్చివేశాయి. అందువలన ఇప్పుడు ఆత్మ సంరక్షణ మరి స్వాధీనం అనేవి మనిషి వ్యక్తిత్వాన్ని ఏర్పరచటంలో ఇంకా వీటి పాత్ర అంతగా అవసరం ఉండదు. ఇప్పుడు ఈ ప్రపంచం నియంత్రించబడటం వలన మనుషులకు ఒకరి నుంచి ఇంకొకరికి ప్రమాదం ఉండదు. ఎవరికి వారు తమ స్వాధీనంలో ఉంటారు. కాబట్టి అందరూ కలిసి ప్రపంచంలోని విషయాలకు ఆనందిస్తారు. మతము మరి శక్తి నియంత్రణలోకి రావటం వలన అన్నింటినీ తెలివిగా సమానంగా పంచుకొని ప్రాక్టికల్గా జీవిస్తారు. వేల సంవత్సరాలుగా మనిషిలోని ఆ ప్రాథమిక గుర్తులే అతని చరిత్రని మార్చివేశాయి. అతనిలో ముఖ్యమైన సహజ జ్ఞానాన్ని పుట్టించటానికి కారణమయ్యాయి. ఇప్పటికీ ఈ సహజ జ్ఞానమే మన దారులను నిర్దేశిస్తున్నది. మత సంస్థల ద్వారా మరి వాటి సూత్రాల ద్వారా మనిషి సహజంగా నేర్చుకోవలసినది నేర్చుకోవటానికి ఆటంకం ఏర్పడింది. ఇవి అలసిన వారికి మంచి ప్రేరణలను ఇవ్వకపోగా ఖచ్చితంగా మనం బందిపోటు దొంగలను మరి బెదిరించి బ్రతికే వాళ్ళనే చూడవలసి వస్తుంది. అనాగరికంగా అన్యాయమైన వడ్డీని తీసుకుని లాభాలను ఆర్జిస్తున్న వారు స్థిరంగా అలానే సంపాదిస్తుంటారు. జ్ఞానం లేకుండా పెరుగుతున్న జనాభా వీటికి కూడా అలవాటు పడిపోయారు. కొంతకాలానికి సగటు గౌరవంగా బ్రతికే మనిషి కూడా ఈ సాంఘిక పరిస్థితుల ద్వారా తన లాభాన్ని చూసుకుంటాడే కానీ ఎవరు దీని ద్వారా నష్టపోతున్నారు అని ఆలోచించడు. దీనికన్నా ఘోరమైనది అసహ్యంగా దౌర్జన్యంగా యుద్ధం జరగటం. మనిషి యొక్క ప్రాథమికమైన కలహప్రియత్వం వలన వేరు చేసే బుద్ధుల వలన సంవత్సరాల తరబడి కష్టపడి సాధించిన అభివృద్ధిని కూల్చుకోవటం. మనిషి సాధించిన ప్రతిదాని ప్రక్కనే అతని యొక్క మొదటి లక్షణాలైన మూర్ఖత్వం, పశుబుద్ధి అనుసరిస్తూనే ఉన్నాయి. మంచి గుణాలను అతడు ఇష్టపడుతూ అనుసరించడానికి ప్రయత్నిస్తాడు. వీటితో పాటు మొదటి ప్రేరణలను కూడా అనుసరిస్తూనే ఉంటాడు. తలెత్తి ఏ విషయాన్ని ప్రశ్నించలేడు. స్వచ్ఛంగా తన అవసరం ఏమిటో తెలుసుకోలేడు. పాత అలవాట్లను వదిలే అవకాశం ఉందేమో చూడటానికి భయపడతాడు. ఇతను బలవంతంగా సాంప్రదాయాలను పట్టుకుని వేలాడుతాడు. ఒకవేళ కొత్త విషయాలను తెలుసుకోవటానికి తయారుగా ఉన్నా కూడా అదే సమయంలో పాత అలవాట్లకు కూడా ఉతుక్కుని ఉంటాడు. ఎప్పుడైతే దివ్యంగా కొత్త మతాలు వస్తాయో అప్పుడు క్రూరత్వాన్ని మరి చెడును కూడా సుగుణంగా భావించి బాధ్యతను తీసుకుంటాం. దేశభక్తి అనేది ఇంకొక గొప్ప గుణం. ఇది కూడా వీరోచితత్వాన్ని, క్రూరత్వాన్ని బాధ్యతగా భావిస్తుంది. సాహసం మరి శక్తి అనే లక్షణాల వలన లాభాలను ఆర్జిస్తూ పరిస్థితిని ఇంకా దారుణంగా చేస్తారు. కొంతవరకు బాగు చేయటాలు కూడా ఉంటాయి. జీవితంలో శాస్త్రీయ పరిశోధనలు చాలా మటుకు అనారోగ్యాన్ని, ప్రమాదాలను తీసుకువస్తాయి. కానీ కొంతవరకు సౌకర్యాలను, వినోదాలను కలుగజేస్తాయి. కళను, సంస్కృతిని, సైన్సు, నిర్వహణ మరి కొత్త విషయాలను కనుక్కోవటం లాంటి అద్భుతాలను సాధించాడు. ఇవి మనకు ఎంతో సహనాన్ని, ఆరాధనను, ధైర్యాన్ని
కొత్త విషయాన్ని కనుగొనటాన్ని మరియు ప్రేమతో కూడిన అందాన్ని చూపించాయి. వీటి ప్రక్కనే దుర్గుణం మరియు మూర్ఖత్వం సమానమైన స్థానాన్ని దక్కించుకున్నాయి. ఫలితంగా ఎక్కువ మంది దారిద్ర్యంతో, భయంతో, మిక్కిలి కష్టమైన పనులతో, అనారోగ్యంతో, అజ్ఞానంతో జీవిస్తూ ప్రక్కనున్న వాళ్ళతోనే ప్రమాదంలో పడుతున్నారు. కొంత విశ్రాంతినిచ్చి తిరిగి మళ్ళీ ఈ పరిస్థితులే వస్తున్నాయి. చరిత్ర పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా సంబంధం లేని అన్యాయమైన విషయాలనే చూపిస్తోంది. జీవితాన్ని వెనక నుంచి నడిపించే ముఖ్యమైన వసంతం ఖచ్చితంగా చలింపజేసే శక్తే. ఒక జీవి యొక్క దృష్టికోణాన్ని బట్టి మరి జ్ఞానానికి అతను ఇచ్చే విలువను బట్టి అతను ఏమిటనేది తెలుస్తుంది. అందువలన ఇప్పటి వరకు మానవ జాతికి ఉన్న ముఖ్యమైన మేల్కొల్పే శక్తి మరి జ్ఞానానికి ఇచ్చే విలువ రెండూ కూడా ప్రాక్టికల్గా లేవు, మరి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే మనకు చరిత్ర చూపిస్తోంది. మనిషిని మేల్కొల్పే శక్తి గురించి మతం ప్రస్తావించిందా? దానికి ప్రభుత్వం చేయూతనిచ్చిందా? ఆదర్శవంతమైన సాంఘిక జీవితంలో ఉన్న గొప్ప నమ్మకాలు, క్రిస్టియన్ సిద్ధాంతాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. మనిషి ఎవరిని చంపకూడదు అనే ఆజ్ఞను విధించారు. వ్యక్తిగతంగా మనిషి తనకు తాను రక్షణ కోసమైనా సరే ఎవరిని చంపకూడదు. కానీ దేశ రక్షణ పేరుతో పరిపాలకుల ఆజ్ఞ ప్రకారం మాత్రం సామూహిక హత్యలు చేయవచ్చు. మతం చెప్తూ ఉంటుంది, ఎవరైనా మిమ్మల్ని వేసుకుంటానని బట్టలు అడిగితే మీరు పైన కప్పుకున్న వస్త్రాన్నైనా తీసివ్వండి అని చెప్తుంది. ఇవి వినటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలవాట్లు చూస్తే పూర్తి స్వార్థంతో లాభాలను ఆర్జించటమే అలవాటుగా ఉంటుంది. అంటే చెప్పేదానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అవసరంలో ఉన్న ఇతరులకు వారికి కావలసినది ఇస్తూ ఉంటే అదే గొప్ప, అదే చాలు. అప్పుడు అందరికీ అన్నీ సమానంగా పంచిపెట్టినట్లే. చివరగా శాంతంగా సాధుత్వంతో ఉండమని మనుష్యులను అడుగుదాము. కానీ ఇది అవకాశం లేని విషయం. ఎక్కువ కాలం పరిస్థితులు హింసాత్మకంగా ఉంటే వాటి చేత పరిపాలించబడలేరు. వ్యతిరేకత ఉన్నప్పుడే అన్నీ కావాలనుకుంటాడు. ఏమీ వ్యతిరేకత లేనప్పుడు తనకు కావలసిందే తీసుకుంటాడు. ఇప్పటి వరకు మానవజాతి వారి శక్తిని అనుసరించి రెండుగా విభజింపబడ్డారు. ఒక రకానికి చెందిన వారు సాధారణ జీవితం గడిపే జ్ఞానం, రెండవ రకానికి చెందినవారు ఆధ్యాత్మిక జీవులు. కానీ ఇప్పుడు రెండు గుర్రాల మీద స్వారీ చేయాలనుకుంటున్నారు. ఒకటి మతం లేక నీతి శాస్త్రం, ఎథిక్స్ మీద ఆధారపడుతున్నారు. ఇంకొకటి పూర్వం నుంచే సహజంగా ఉన్న ద్వేషం, భయం లాంటి వాటి మీద ఆధారపడుతున్నారు. జీవితంలోని ఒత్తిడి, కోరిక, భ్రమ, ఐక్యత లేకపోవటం, అనారోగ్యం, మరి సమీపిస్తున్న ప్రమాదాలు, వీటన్నింటి ఫలితంగా సంఘంలో మనిషి తెలివితో సాధించిన విషయాలు మరి వికసించిన సంస్కృతి చిన్నదైపోయింది. ఇప్పుడు ప్రపంచం స్వర్గంగా మారుతుందని చరిత్ర చెప్తూనే ఉంది. కానీ దీనికి బదులుగా అసౌకర్యంగా, క్రమం లేకుండా తయారయ్యింది. ఇది అతిశయోక్తి అనిపిస్తుంది, కానీ మనం క్రమము లేని ప్రపంచాన్నే ఊహిస్తున్నాం, కానీ స్వర్గాన్ని ఊహించలేకపోతున్నాం. ప్రపంచంలో మనుషులు చాలా గొప్ప పనులు చేసినప్పటికీ వారి చెడు వైఖరి వారిని ఆటంకపరుస్తుంది. మరి ఇది ఎలా జరుగుతుందనే విషయాన్ని కనుక్కోలేరు. పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు కొన్ని విషయాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతకాలం పీడింపబడుతూ మరి వధింపబడుతూ ఉన్నారు. కొంతకాలము సాంస్కృతిక కళలు అభివృద్ధి చెందాయి. కొంతకాలం ఆరోగ్యంగా జీవించారు. మరి సాంఘిక పునర్నిర్మాణం జరిగింది. మరికొంతకాలం ఆధ్యాత్మిక తీవ్రత మరి మతపరంగా నమ్మకం పెరగటం జరిగింది. సముద్రపు రంపంలాగా అదృష్టాలు మరి వాటి దురదృష్టాలు శిఖరాలను అధిరోహించడానికి ఎన్నో మలుపులు తిరుగుతాయి. అత్యంత శిఖరాలను అధిరోహించిన తరువాత తిరిగి మునిగిపోతాయి. అందమైన మరి సాగు భూములను, అందమైన పట్టణాలను, మరి అందమైన ఎస్టేట్స్ని తయారు చేయడానికి మనుషులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారు అత్యద్భుతంగా పాటుపడుతూ పట్టుదలతో మనస్ఫూర్తిగా గొప్ప నిర్మాణాలను, రాజభవనాలను, శిల్పాలను, మరి వేర్వేరు రకాల కళా సంపదలను తయారు చేశారు. వీరు మతానికి కావాల్సిన సంపదను మరి సేవను అందించారు. యుద్ధం అనేది ఘనమైనదిగా కీర్తించబడింది. మన దేశం కోసం ఒక మనిషి చేయగలిగిన గొప్ప పని యుద్ధమేనని నిర్ణయించారు.
యుద్ధం హత్యలను, నాశనాన్ని, ధ్వంసాన్ని, హింసించటాన్ని, దొంగతనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ మనిషి ఎంతో కష్టపడి చేసిన నిర్మాణాలకు, సేవలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. కొన్ని గంటలలో అన్నీ పోతాయి. తర్వాత మనకు కనిపించేది ఉనికిలో లేకుండా పోయే భూమి, శవాలు, అవయవాలు పోయిన మనుషులు, పిచ్చి పట్టిన అన్యాయమైన గేలి చేయదగిన స్థితులలో ఉంటాయి మన సంబంధాలు. అందువలన మనిషి విరుద్ధంగా అసంగతమైన స్వచ్ఛమైన ఆలోచన లేక అణచివేయబడుతున్నాడు. సగటు మనిషికి ఒక అలవాటు మాత్రమే ఉంది. అదే గుడ్డిగా మరి సాంప్రదాయబద్ధంగా సర్దుకుపోవటం, తిన్నగా ఆలోచించటం అనేది మొదలయ్యింది. అవసరం లేని దానిని ఉపయోగించకుండా వదిలివేయాలి. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తున్నారు. నేను నా మతాన్ని అనుసరించాలా, లేక నా వ్యాపారాన్ని మరి ప్రభుత్వాన్ని అనుసరించాలా అనే రెండు పూర్తిగా వ్యతిరేకం. తెలివిగల మనిషి అయితే రెండూ చేయకూడదు, కానీ రెండింటిని సంతోషపరిచేలా మనోవికారాలు లేకుండా ప్రయత్నించాలి. ఈ రెండు రకాల జీవితానికి ఆలోచనలను మార్చుకోవాలి. ఒకే రకమైన అభిప్రాయాలు ఉంటే అవి కదలలేని స్థితికి వస్తాయి. మరి తరం తర్వాత తరం అని కూడా మునిగిపోయి అసాధ్యమైన గుర్తులుగా మిగిలిపోతాయి. దీని ఫలితంగా మానసికంగా మనుషులను యోగ నిద్రలోకి పంపించి మత ప్రచారాలను చేస్తున్నారు. మనిషి ఎన్నో అద్భుతమైన మరి ప్రతిభావంతమైన వస్తువులను సృష్టించాడు. బుద్ధిని లోపలికి నెట్టేసి ఉంచి దాని గురించి మరచిపోయాడు. ఎన్నో అతి అద్భుతమైన విషయాలను సాధించాడు. అయితే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. ఇది సరైన ఆలోచన లేకపోవటం వలన జ్ఞానంతోనూ మరి అజ్ఞానంతోనూ, ఆవేశంతోనూ మరి పనికిరాని విషయాలు ఉండవలసిన విధంగా లేక స్థానభ్రంశం చెందాయి. 5వ పాఠం, తెలుసుకోవటానికి ముందడుగు ఆలోచననే విత్తనం. ఈ యుగం వరకు కూడా మనిషి యొక్క కథను విచారించాలి. ఇది 20వ శతాబ్దం ఆరంభం వరకు ఉందనుకోవచ్చు. కొన్ని గుర్తించదగిన తేడాల ద్వారా యుగ మార్పిడిని గుర్తించే అవకాశం ఉంది. దీని ఆరంభంలో ప్రపంచమంతా విశ్రాంతిగా ఉంది. ఇందులో కుటుంబపరమైన జీవితానికి సంబంధించిన విద్యను, నైపుణ్యాన్ని, సంస్కృతి మరి సంభాషణలను, ఒక తరగతికి చెందిన తీవ్రతతో కూడిన చైతన్యాన్ని, వ్యక్తిపరంగా మరి జాతీయపరంగా మేము స్థిరపడ్డామని ఆత్మ సంతృప్తిని కలిగి ఉండటం అనేది సామాన్యమైన లక్షణాలు. గడిచిన 50 సంవత్సరాలలో ఎన్నో మార్పులు జరిగాయి. శాస్త్ర విజ్ఞానం దాని పరిధిలో అది పనిచేస్తోంది. సామాజిక జీవితం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. పనుల వేగం పెరిగింది. ట్రైన్లో బోగీలు మాదిరిగా కష్టాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి పెరిగాయి. శాస్త్రీయత భూమి చుట్టూత ఒక వలను విసిరింది. సైన్స్ పెరగటంతో సమాచార వ్యవస్థ భూమి, సముద్రం, గాలి, ఈథర్ ద్వారా సమాచారాన్ని పంపించటం విస్తృతమయ్యింది. దీనివలన ప్రపంచంలోని ప్రదేశాలన్నీ ఒకదానికొకటి చుట్టుకున్నట్లుగా సమాచారం ద్వారా దగ్గరయ్యాయి. దీనివలన విరోధ భావాలు, వేరుపరచు విధానాలతో కూరుకుపోయి ఉన్న మానవత్వాన్ని చాలా తొందరగా బయటపడేలా చేసింది. చిన్న రైతు కూడా ప్రపంచ చైతన్యాన్ని గురించి ఎంతో తెలుసుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు, టీవీ, రేడియోల ద్వారా ప్రపంచంలో జరిగే విషయాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ అనుసరిస్తున్నాడు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సంగీతాన్ని, వినోదాన్ని, మతపరమైన ఏర్పాట్లను, ఇంకా ఎన్నో సమాచారాలతో అదే పనిగా స్థిరంగా నింపబడుతున్నాయి. అందువలన చివరకు ఎలాగైతే మనుష్యులు మానసికంగా తన సొంత వ్యక్తిత్వాలను గుర్తించే స్థితి ఆరంభమైంది. ఇంతకుముందు కొంతమందికే చేరే సమాచారం ఇప్పుడు ఎక్కువ మందికి చేరేటట్లుగా విశేషాధికారాన్ని పొందారు. రోజు వచ్చే వార్తాపత్రికలలో, ఇంకా విద్యా వ్యవస్థలో తరగతుల వారీగా చైతన్యాన్ని పెంపొందించడం, రాజకీయాలకు ముడిపెట్టడం జరుగుతోంది. కానీ రేడియో, టెలివిజన్లో కొత్త విధానాలను మనుషులలోకి చూపిస్తున్నారు. వీరిచ్చే సమాచారం ప్రపంచానికంతా, అంటే భిక్షగాడి నుంచి అధికారంలో ఉండేవారికి కూడా ఒకే మాదిరిగా ఉంటున్నది. ఇక్కడ తరగతుల వారీగా విభజించటం అనేది వదిలేశారు. వీరు
ప్రసారం చేసే రకరకాల వినోదాలు ఏ సెక్షన్లో ఉన్న వ్యక్తినైనా వర్తిస్తాయి. తరగతుల వారీగా విభజించడం అనేది తమకు తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరికి వినిపించటమే వీరి సిద్ధాంతం. ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరచటంలో వీరిదే మొదటి విద్యకు సంబంధించిన సంస్థ. తక్కువ గుర్తింపుతో అందించబడుతున్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఇన్నోవేషన్ ప్రపంచంలోకి ప్రవేశించిన కొత్త విషయం. ఎన్నో సామాజిక సమస్యలకు శాస్త్రీయత కారణమవుతోంది. అయినప్పటికీ మానవులను ఒక దగ్గరికి చేర్చి వారిలో దయార్ద్ర హృదయాన్ని రగిల్చి అర్థం చేసుకునేలా చేయటంలో దీని పాత్ర అమోఘంగా ఉంది. జాతీయతతో సంబంధం లేకుండా ప్రపంచమంతా తమలాగే ఉన్న వేరే వారి కోసం తాము బాధ్యతగా ఉండాలని భావిస్తున్నారు. దయలేక దానగుణం తన దృష్టిని ఇంటి అనే పరిధి నుంచి ప్రపంచానికి వ్యాప్తింపజేసింది. తమ చుట్టూరా ఉండే వారికి అత్యవసర సమయంలో ఏ విధంగా సహాయాన్ని అందిస్తారో అదేవిధంగా ప్రపంచంలో ఏ మూలకైనా భయంకరమైన బాధ కలిగిందంటే తమకు తెలియని ప్రపంచానికి దాన ధర్మాల రూపంలో సహాయాన్ని అందిస్తున్నారు. ఇవన్నీ ఎక్కువ ఆకర్షణలు లేకుండా, అటెన్షన్ లేకుండానే ఎంతో గుర్తింపు పొందే చెప్పుకోదగిన మార్పులు తీసుకువచ్చాయి. ప్రపంచ చరిత్రలోని ఇవి కొత్త మార్పులు. యుద్ధాలు వస్తాయి, పోతాయి, రాజ్యాలు పెరుగుతాయి, విరుగుతాయి. కానీ ఈ ప్రపంచాన్ని ఒక కుటుంబం క్రింద తీసుకురావడానికి జరిగిన ఈ కలపటం అనేది ప్రపంచ చరిత్రలోనే కొత్త బ్రాండ్తో కొత్తగా సాధించబడుతోంది. రాబోయే నాగరికతలో వచ్చే తరం ఒకదానితో ఒకటి కలిసిపోయిన విషయాలు నుంచి బాధించబడకుండా చాలా తొందరగా తొలగించబడినాయి. చరిత్రలోని ఎంత సున్నితమైన జీవకళను కలిగిన సమయంలో మనం నివసించి ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడు సంభవించని విషయం ఒకటి ఇప్పుడు జరుగుతోంది. ప్రపంచం మొత్తం 2 శిబిరాలుగా విడిపోతున్నది. ఒకవైపు శిబిరంలో బలం, దొంగతనము, పీడించటం, క్రూరత్వం ద్వారా బ్రతికేవారుంటారు. ఇంకొక వైపున చెల్లని వాటిని వదిలేసి స్వేచ్ఛ, న్యాయం, సాధుత్వం వైపు స్థిరంగా నిలబడేవారుంటారు. ఈ రెండో గ్రూపు వారు ప్రపంచ మతం వైపు ఉన్నవారు. ముందు చెప్పిన వారు పద్ధతులలో, ప్రకటనలలోనూ ఖచ్చితంగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఉన్నారు. మిగతా మానవులంతా ఈ 2 వ్యతిరేక బలాలలో ఏదో ఒక గ్రూపుకి ఆకర్షింపబడుతున్నారు. టెన్షన్స్తోనూ అతి వేదనలతోనూ నిండిన ప్రపంచ యొక్క శతాబ్దపు మధ్య భాగాన్ని చూశారు. ఇంతకుముందు సంవత్సరాలలో గడిపిన తృప్తితో ఉన్న సంతోషకరమైన జీవితాన్ని వదిలి అనుక్షణం వణుకుతూ బ్రతకటాన్ని చూస్తూ ఆతృతతో తమ కళ్ళను అన్ని దిక్కులకు విస్తరిస్తున్నారు. భయం మరి చంపుకోవటం, జబ్బు మరి లేమి, అన్యాయం మరి క్రూరత్వం, నిరుద్యోగం మరి సరైన పోషణ లేకపోవటం, ఇవన్నీ ప్రపంచపు కళ్ళద్దాల నుంచి చూసి ఎదుర్కొన్నారు. ఇవన్నీ తమ కృషి యొక్క ఫలితాలే. సైన్సు విజయవంతమవటం, వ్యవసాయంలో పని వాళ్ళను తగ్గించే పరికరాలు, వేగవంతమైన రవాణా వ్యవస్థ మరి పెరిగిన సమాచార వ్యవస్థ మూలంగానే ఇవన్నీ సంభవించాయి. ఘనమైన విజయాల ద్వారా నివసించటానికి కావలసిన పరిస్థితులు ఏర్పడినవి. మానవుని బాధలు నివురుగప్పిన నిప్పులా పోయినట్లే ఉండి అభివృద్ధి అనేది బాగా ఆడి ఆటను కోల్పోయినదా అన్నట్లు అయ్యింది. అందమైన ఈ ప్రపంచం ఆర్థికంగా మరి వివేకపరంగా పూర్తిగా నాశనమైపోయి భయం నీడలో తిరిగి అభివృద్ధి వెనక్కిపోయిందా అన్నట్లు తయారైంది. సరిగ్గా జీవించాలనే కోరిక ప్రబలి కేంద్రీకరించబడుతోంది. ఈ విషయాలన్నీ ఆత్మసాక్షిగా తొందరగా సమాజం యొక్క అన్ని తరగతుల వారిలో ప్రవేశించింది. విస్తారంగా తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. ఇక యుద్ధాలు జరగకుండా నాగరికతను కొంత సురక్షితమైన పునాదుల మీద ఉంచాలని చూస్తున్నారు. ప్రపంచాన్ని నడిపించడంలో తాము గెలవలేకపోయామని ఒప్పుకునే పరిస్థితి తయారుగా ఉండాలి. ఈ ముఖ్యమైన సమయంలో నివసించడానికి అంతర్జాతీయ పరిస్థితులను సరిదిద్దాలని ఒక ఎన్లైటెండ్ వ్యక్తులకే కాకుండా సామాన్య ప్రజానీకానికి కూడా ఇది బుర్రలకు ఎక్కాలని యోచన. సామాన్యంగా ప్రజలను 3 తరగతులుగా విభజించారు. ఇందులో మొదటి రకానికి చెందిన వారిని జంతు మనిషి అంటారు. ఇతను ఏ విధంగానూ మర్యాద పొందగలిగినవాడు కాదు. మన గోళంలో చాలామంది ఈ స్థితి కన్నా తక్కువగా ఉన్న వాళ్ళమే. పశుబుద్ధితో ఉన్నారు కాబట్టి ఆ బుద్ధితోనే పరిపాలించబడుతున్నాడు.
ఈ బుద్ధి ఎలా ఉంటుందంటే తమను తాము కాపాడుకోవటం, కుటుంబ పోషణ, ఒక ఇల్లును ఏర్పరచుకోవటం, సాధారణమైన సంతోషాలతో జీవించడం అనేవి జంతు జీవితానికి నిదర్శనంగా పెంచుకుంటారు. ఈ జంతు జ్ఞానంలో కూడా కొన్ని గొప్పగా ఉంటాయి. తల్లి ప్రేమ, హీరోయిజం, తమకు తామే భక్తితో ఉండడం, ధైర్యం, ఓపిక, కష్టపడి శక్తిని సంపాదించటం, ఇవి లేకుండా జీవించలేరు. మానవులంగా పెద్ద మొత్తంలో ఈ రకానికి చెందినవారే మానవులలో పెద్ద మొత్తంలో ఈ రకానికి చెందినవారే రెండవ తరగతి చెందిన మనిషిని మానవత్వపు మనిషి అంటారు. జంతువులలా కాకుండా మనుష్య జాతికి అవసరమైన వస్తువులను కనుగొంటాడు. ఇతను తన కేంద్రంలో స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. పశుబుద్ధి ద్వారా కాకుండా స్వంత కేంద్రంలో ఉండటానికే తన జీవితాన్ని ఏర్పరచుకుంటాడు. స్వంత కేంద్రంలో ఉండటం వలన తనను తాను చూపించుకోవాలనుకుంటాడు. తనను తాను ఎక్కువ చేసుకోవటం మూలంగా భావాలు మరి ఎమోషన్స్, ఆర్టిస్ట్గా అందాన్ని సృష్టించేవాడుగా, శక్తిని, ధనాన్ని కలిగి ఉండేవాడుగా ఉండటాన్ని ఇష్టపడతాడు. ఇతనికి వినేవాళ్ళు ఉండాలి. గుంపులో నివసించడానికి ఇష్టపడతాడు. దీని ఫలితంగా సామాజిక జీవితం ఇప్పుడున్నట్లుగానే అందంగాను యుద్ధాలతోనూ ఉంటుంది. మానవత్వపు మనిషి ఒక బిడ్డలాగా మారి దైవత్వాన్ని చూడాలనుకుంటాడు. ఇంకా ఎప్పుడు సహాయం కోసం, ఇంకా ఎక్కువ కలిగి ఉండడం కోసం అడుగుతూనే ఉంటాడు భగవంతుణ్ణి. ఒక బిడ్డలాగా ప్రేమించబడాలనుకుంటాడు. వినోదం, అందం, సౌఖ్యం, తనను తాను చూపించుకోవడం కోసం నివసిస్తూ ఉంటాడు. అతను తన కోసం, తన సంతోషానికి సహాయం చేసే వారి కోసం జీవిస్తుంటాడు. తన సంతోషానికి దేవుడు లేక దైవం సహాయం చేస్తున్నట్లు భావిస్తే అతని కోసం కొంత సమయం కేటాయిస్తాడు. మంచి కోసం లేక చెడు కోసం ప్రేరేపించబడుతూ తయారుగా ఉన్న మారుతున్న సమూహమే ఈ 2వ తరగతి చెందినవారు. కొంతమంది మాత్రమే 3వ తరగతికి చెందినవారు ఉంటారు. వీరిని ఆదర్శవంతమైన మనిషి అంటారు. ఇటువంటి మనిషి తన స్వంత వ్యక్తిత్వానికి సంబంధించిన కుతూహలం నుంచి బయటకు వస్తాడు. బంధరహితంగా కేంద్రీకరించబడకుండా ఉంటాడు. ఇతను తన విజయాన్ని, పనిని, తన గొప్పతనాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటాడు. ఇతను సహకరించే వ్యక్తిగా ఉంటాడు. ఎల్లకాలం ఆత్మీయతతో, సోదర భావంతో ఉంటాడు. పదార్థం రూపంలో ఉన్న శక్తికి వ్యతిరేకంగా ఆధ్యాత్మికంగా ఉంటాడు. ప్రపంచ పరిస్థితులకు బాధ్యతగా ఉంటాడు. ఇతర స్వార్థంతో ఉండలేడు. అతని ఇంటిని, కుటుంబాన్ని, తన జాతిని అంటిపెట్టుకుని ఉండలేడు. విరోధం పెట్టుకోవటం వలన, పోటీతత్వం వలన వచ్చే సంతోషాలను కోల్పోతాడు. తనకు తాను సేవ చేసుకుంటూ తన లక్ష్యాన్ని అర్థం చేసుకోవటం కోసం దైవాన్ని నమ్ముతాడు. పురాతన కాలం నుంచి ఈ 3 రకాల వారు ఉనికిలో ఉన్నారు. వీటిలో కొంత మిళితమై హెరిడిటీగా ఉండేవారున్నారు. చివరి రకంలో ఎక్కువ మంది ఉదాహరణగా లేక ఆదర్శంగా నిలుస్తారు. ఈ 3 తరగతులు పరివర్తనలో 3 దశలను చూపిస్తాయి. ఇప్పుడు మనం 3వ దశలోకి ప్రవేశిస్తున్నాం. భూతకాలంలో నివసించిన మనిషిని చూసినట్లయితే అతని యొక్క ఎమోషన్స్ అతనిని పరిపాలించినట్లుగా తెలుస్తోంది. ఉన్నతమైన మనిషిలో ఇవి సంకల్పంగా ఉంటాయి. తక్కువ రకపు మనిషిలో ఇవి భావగర్భితంగా ఉంటాయి. ఇవి మనకు మూర్ఖాభిమానాన్ని, భక్తిని ఇచ్చాయి. మతానికి సంబంధించిన అభిప్రాయాల వలన మనుష్యులు పరిపాలించబడుతున్నారు. దీనివలన విరోధ భావంతో, వేరుపరిచే విధానాలతో ఉంటున్నారు. అయినప్పటికీ నెమ్మదిగా మనకు సైన్స్ యుగం వచ్చింది. ఇక్కడ భావాలకి, ఎమోషన్స్కి స్థానం లేదు. దైవత్వాన్ని ఆరాధించటం సత్యమే, చేయవలసినది కూడా అదే. ఇలా చేయగలిగినందుకు మనం సంతోషపడాలి. పరీక్షకు నిలబడగలుగుతారు. క్రమంగా ప్రణాళికగా ఉన్న సైన్స్ని భగవంతునికి నిదర్శనంగా నిలుస్తుందని తెలుసుకోవటం ద్వారా మనుషుల కళ్ళు విప్పారుతాయి. మనం నివసించడానికి కొత్త మెటీరియల్, పదార్థానికి సంబంధించిన ప్రపంచాన్ని, కొత్త నీతివంతమైన ప్రపంచాన్ని సైన్స్ మనకు అందిస్తోంది. ఇంతకుముందు విషయం తీసుకుంటే చరిత్రలో మనిషి ఎమోషనల్ దశ సమయంలో కూడా అందాన్ని, కళని దేవుడితో ముడిపెట్టేవాడు. సైన్స్కి అంతగా అనుసంధానించబడలేదు.
దేవుడి మేధస్సులోని ముసుగును తొలగించడానికి వారి జీవితాలనే అంకితం చేసిన సైంటిస్టులను పవిత్రమైన వారుగా ప్రజలు ఆరాధించలేదు. ఇందుకు విరుద్ధంగా తాను సైన్స్కు సంబంధించిన చంపబడేవాడుగా మాత్రమే ఉన్నానని ఆలోచించాడు. ఎందుకంటే బలాల నుంచి, శక్తుల నుంచి వేరు చేయబడి సంతృప్తికరంగా ఏదీ నేర్చుకోలేకపోయాడు. మనం ఎమోషన్స్ ఉన్న కాలాన్ని దాటి మేధస్సు పనిచేసే కాలానికి ప్రయాణిస్తున్నాం. అది చరిత్రలో ఒక గొప్ప సంఘటన, ఎందుకంటే ఇది ఇలా మొదటిసారిగా జరిగింది. రాబోయే నాగరికతలో ప్రధానమైన మార్పును ఇది ముందు చూపిస్తోంది. కొంతమంది ఈ మార్పుకు తయారుగా ఉండి అంతర చైతన్యం ద్వారా సమాధానం ఇచ్చారు. పాత జాడల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారు. సాంప్రదాయం నుంచి, ఆచారం నుంచి, జరిగిపోయిన ప్రతిదాని నుండి తప్పించుకోవాలని చూశారు. వారు మనకు ఆధునిక కళను, సంగీతం మరి సాహిత్యాన్ని, లైంగిక జీవితంలో స్వేచ్ఛను, పురాతన కాలంలోని మర్యాదలు, పద్ధతులు నుండి విడివడటం లాంటి అన్నీ చూపించారు. మేధస్సును ఉపయోగించటాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేశారు. ఇవి క్రాస్ వర్డ్స్ పజిల్స్ ద్వారా అద్దంలా వార్తాపత్రికలు చూపించాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వ్రాయగలరు అనే స్లోగన్ బయటకు వచ్చింది. ఎంతోమంది ఏదో ఒక రకానికి చెందిన సాహిత్యాన్ని ప్రచురించారు. ఇటీవల అభివృద్ధి చెందిన ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంది. ప్రపంచంలో చెప్పలేనన్ని గ్రూపులు మరి సంఘాలు ఉన్నాయి. వీరు భ్రమలలో ఉండి తమ జీవితాలను తేనెతొట్టలాగా ఊహించుకుంటున్నారు. అన్ని సంఘాలు కూడా ఉదయిస్తున్న బంగారపు యుగంలోకి ప్రవేశించాల్సిందే. కానీ ఇప్పటి వరకు ప్రజలు మానసికంగా మతాలకు మరి సంఘాలకు మాత్రమే అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు వీరు రాజకీయంగా మరి ఆర్థికంగా దాచిపెట్టబడిన వాటిని ఆక్రమించడం ప్రారంభించాలి. ఇప్పటి వరకు భవిష్యత్తులో అవకాశం లేనంత గొప్పగా అనిపించిన ప్రపంచ సంబంధాలు ఇంకా అవకాశం లేని గొప్ప విషయాలుగా ఉండజాలవు. జరుగుతుందో లేదో అనటానికి లేదు. ఇది ఇప్పుడు ఒక అవసరంగా కనబడుతోంది. కళలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. ప్రపంచంలోని కళాకారులందరూ కలిసి ఉండి ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని ప్రశంసిస్తారు. శాస్త్రీయతకు కూడా అడ్డంకుల గురించి తెలియదు. జాతీయతతో సంబంధం లేకుండా తమ గౌరవాలను, సౌకర్యాలను పంచుకుంటారు. కానీ మతాలలోనూ రాజకీయాల్లోనూ మనిషి యొక్క అట్టడుగు బుద్ధులైన వ్యతిరేకత మరి వేరుపరచడం అనేవి ప్రబలి ఉన్నాయి. అందువలన అంతా తప్పుడు అభిప్రాయాలతో మరియు తప్పుడు విలువలతో సాధన చేయటం ద్వారా నాగరికత నిర్మించబడింది. ప్రజలు తమకు అడ్డుగా ఉన్న వాటిని గుర్తిస్తున్నారు. వీటిని తీసివేయటానికి అడుగులు ముందుకు కదిపారు. అలాంటి ఈ ఉద్యమాలు ఉదాహరణకు యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఫెయిత్స్, ఫెడరల్ యూనియన్ అనేవి ఆచరణలోకి వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇలా వ్రాస్తాయని ఎవరు ఊహించి ఉండరు. ఇలా వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. ఇప్పుడు ప్రజలు ఐక్యతను ప్రతిధ్వనితో అంగీకరిస్తున్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ గుడ్డిగా ఐక్యత కోసం ఆరాటపడటం ప్రారంభించారు. ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అవసరంగా మరి అత్యవసరంగా ప్రజలు సరైన సమయంలో మేల్కొల్పబడుతున్నారా? బురదలో పడి తిరుగుతున్న మానవజాతి పైకి లాగటానికి సాధ్యమవుతుందా? మానవ నిర్వహణకు అతీతంగా ఉన్న బలాలను చదివి అర్థం చేసుకుంటారా? మనం కార్యాలను చూడగలుగుతాము, కానీ కారణాలను ఎలా తెలుసుకుంటాం? భ్రమ అయిన దాని గురించి ఎదురు చూడటం అనేది నిరాశను కలుగజేస్తుందా, లేక అది మునుపైన ముసుగు వేసిందా? అవి ఆలోచిస్తారు. ఇవన్నీ సమాధానాలు కావలసిన చురుకైన ప్రశ్నలు. మరి ధ్యాన సమయంలో వీటి సమాధానాల కోసం ప్రయత్నించాలి. గొప్ప యుగం నిష్క్రమిస్తున్నది. ఈ యుగంలో ప్రపంచం మతపరమైన ఎమోషన్స్తో పరిపాలించబడింది. మనుషులు తమ హృదయాల్లో ఆవేశం కోసం మౌనంగా సరిగానే ప్రయత్నించారు. అంతేకాకుండా వారి యొక్క మతము ద్వారా తమ జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఈ కొత్త యుగం మన చేతుల్లో ఉంది. ఈ యుగంలో సైన్సు మరి హృదయం ప్రపంచాన్ని పరిపాలిస్తాయి. మనుషులు సరైన విధంగా మౌనంగా చైతన్యం అవటం కోసం తమ హృదయాలలోకి తొంగి చూసుకోవటమే కాకుండా శాస్త్రీయ పరిశోధనలలో
తమ జీవితానికి సంబంధించిన గూఢార్థాన్ని తెలుసుకుంటారు. ఇది మతాన్ని పక్కన పెట్టడం కాదు కానీ మతాన్ని శాస్త్రీయం చేస్తారు. వాస్తవంగా అది అలానే ఉంటుంది. ఇక్కడ హృదయాన్ని కూడా పక్కన పెట్టడం లేదు. కానీ క్రీస్తు చెప్పిన విషయానికి వివరణ తీసుకుంటున్నాము. హృదయంతో ఆలోచించిన మనిషి నిజమైన మనిషి. ఇప్పటి వరకు మానవులు తమ హృదయాలను ఆలోచించటానికి కాకుండా భావాలను ప్రకటించడం కోసమే ఉపయోగించారు. ఇదే వేరుపరచే పద్ధతి. మరి దానికి కారణమైన అవివేకపు జంట మనస్తత్వాలకు పునాది. ఇప్పుడు మనం చేయవలసినది ఏమిటంటే దైవత్వం యొక్క ఉద్దేశ్యం మరి సమాచారం శాస్త్రీయంగా చెప్పబడుతున్నది. సైన్స్ని నేర్చుకుని ఇచ్చే సమాచారాన్ని అర్థం చేసుకోవాలి. ఎంతో కాలంగా పెద్ద రీతిలో ఎమోషన్స్ ద్వారా నాగరికులైన మానవులను పైకి తీసుకురావడానికి చూడాలి. ఇప్పుడు ఇది పరిణితి దశకు చేరుతుంది. బాధ్యతగా ఉంటూ భావం లేకుండా సత్యం వైపుగా నిలబడాలి. సత్యం అనేది అనంతంగా, వ్యక్తిత్వం లేకుండా భక్తిపూర్వకమైన భయంతో, ఆవేశంతో హృదయ రాజ్యంలో గర్భిణీగా ఉంది. ఇప్పటి వరకు దీనికి అర్థం శాస్త్రీయ భాషలో తెలియబడలేదు. ఈ భాషను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ప్రపంచ అభివృద్ధి ప్రణాళిక, పరివర్తన విధానం మరి ఈ ప్రాసెస్ ఏ దశలో ఉన్నదో తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే మన ముందు రాబోయే అత్యవసర భవిష్యత్తు ఈ ప్రాసెస్ మీదే ఆధారపడి ఉంది.